సచివాలయమా లేక కమర్షియల్ కాంప్లెక్సా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కమెంట్స్తో వెలగపూడి సెక్రటరియట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సెక్రటరియట్ ఆవరణలో ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు ఉండడాన్ని గమనించిన సీఎం చంద్రబాబు 2 రోజుల క్రితం అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటరియట్కు వస్తున్న ప్రజలు ఈ బ్యారికేడ్ల వల్ల ఇబ్బంది పడుతున్నట్లు గమనించిన సీఎం తక్షణమే బ్యారికేడ్లు తొలగించాల్సిందిగా ఆదేశించారు. దీంతో సెక్రటరియట్ అధికారులు ఆగమేఘాలపైన స్పందించారు. సచివాలయం లోపల బ్యారికేడ్లను తొలగించారు. వాటి స్థానంలో అందమైన మొక్కలను ఏర్పాటు చేశారు. వాహనాల నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాల్లో పెట్టిన ఇనుప బ్యారికేడ్లు సైతం తీసేశారు. సెక్రటరియట్ బ్లాక్ ముందు ఎక్కడా బ్యారికేడ్లు లేకుండా చూడాలని అధికారులను సీఎం సూచించడంతో 2 రోజుల్లోనే పూర్తిగా మార్పు వచ్చింది. సచివాలయంలోకి వచ్చిన వారికి ఆహ్లాదంగా, వినూతనంగా ఉండే అనుభూతి కలిగించేలా చర్యలు తీసుకున్నారు. సీఎం బ్లాక్ ప్రవేశ ప్రాంతం సహా 4 బ్లాకుల ముందు పార్కింగ్ ప్రాంతంలో ఇప్పుడు ఆకర్షణీయమైన పూల మొక్కలు కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం సచివాలయానికి సీఎం వచ్చే సమయంలో రహదారిపైకి వాహనాలు, ప్రజలు ప్రవేశించకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడాన్ని సీఎం గమనించారు. అప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తర్వాత ఆర్టీజీఎస్ సమావేశంలోనూ దీనిపైన చర్చ జరిగింది. అక్కడి నుంచే పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తే సరిపోతుందని, పూర్తిగా మూసేస్తూ బ్యారికేడ్లు పెట్టవద్దని సూచించారు. ఇక్కడికంటే పింఛన్ల పంపిణీకి తాను వెళుతున్న ఊళ్ళల్లోనే ఏర్పాట్లు బాగున్నాయని వ్యాఖ్యానించారు. సచివాలయానికి వచ్చే వారికి ఆహ్లాదమైన అనుభూతిని కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సచివాలయ అధికారులు సత్వరమే స్పందించి బ్యారికేడ్లు తొలగించారు.